కాలనీలో నివసించే ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేశారు అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. ఎల్లమ్మ బండలో కార్మికులతో కలిసి నినాదాలు చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఆటోల్లో మాత్రమే వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ అవగాహన కల్పించారు. ఇళ్లను ఎలా ఉంచుతామో కాలనీలు కూడా అలానే పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రెండు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. ఎందుకంటే పొద్దున్న లేస్తే జిహెచ్ఎంసీ కార్మికులు ఆఫీసర్లు పొద్దున్న 4 గంటల నుంచి వాళ్ళు కష్టపడి శుభ్రం చేస్తుంటారు. కానీ మన దగ్గర ఎట్లుందంటే, నేను మొన్న ఒక బస్తీల కాలనీల మేము జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కలిసి సాఫ్ చేస్తుంటే క్లీన్ చేస్తుంటే పైకెళ్ళే చెత్తేసారు. అటువంటి అవేర్నెస్ మనం తేవాలనే ఉద్దేశంతో ఇలా మా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మీ కార్మికులు సూపర్వైజర్లు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా అందరికి, మనము శుభ్రంగా మన ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉంచుతామో మన బస్తీని అట్లా మన ప్రాంతాలను కూడా అట్లా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కోసారి మన అమృత్సర్ పైకి పోతున్నా, ఒక అతను ఇట్లా తీసి ఇట్లా వేస్తుడు. అతను పట్టుకున్నా, ఏందా నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమున్నదంటే ఆయన ఏం చెప్తుండు, దేవుని పూలు వేస్తున్నా సారు అని చెప్తు. ఇట్లనే మొన్న మా సాయినగర్ లో బ్రిడ్జి కాడికి వెళ్ళి పోతుంటే బ్రిడ్జికి మేము ఇంత చుట్టూ కట్టినా కానీ దాని పైకి ఇట్లా ఇస్త్రేసుకుంటూ సాఫ్ట్వేర్ పిల్లలే పోతున్నాం. అటువంటిది కాకుండా మనం అందరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మన హైదరాబాద్ శుభ్రంగా ఉండాలి. ఈ పొద్దున్న లేస్తే కార్మికులంతా ఎంతో కష్టపడి వాళ్ళు సాఫ్ చేస్తుంటారు, క్లీన్ చేస్తారు. ముక్కు మనం అక్కడ నుంచి పోతుంటే ముక్కు చేయి పెట్టుకొని పోతాం, వాళ్ళేమో సాఫ్ చేస్తుంటారు.